వీడియోలో నేను మీకు ఏం చూపెట్టబోతున్నా అంటే ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోన్ అయితే మీకు చూపెట్టబోతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. మీరు కనుక చూసినట్లయితే గైస్, మన దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్లు వచ్చేసి ఎంత పెద్ద సైజు ఉంటాయి, ఇంత పెద్ద సైజులో అయితే ఉంటాయి. ఇంతకన్నా పెద్దవి కూడా ఉంటాయి కొందరి దగ్గర. ఫ్లిప్ అని చెప్పేసి, ఫోల్డబుల్ అని చెప్పేసి రకరకాల స్మార్ట్ ఫోన్లు అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపెట్టబోతున్నా అంటే ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోన్ అయితే మీకు చూపెట్టబోతున్నా. అంతేకాకుండా దాన్ని టెస్ట్ చేద్దాం, అన్బాక్సింగ్ చేసి దాంట్లో నుంచి కాల్స్ కూడా చేసి మీకు చూపిస్తా. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వరల్డ్స్ స్మాలెస్ట్ ఫోన్ ఏదైతే ఉందో గైస్, దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలి, దాన్ని వాడాలి అనుకుంటే బై చేయండి. సో ఇప్పుడైతే దాన్ని అమెజాన్ నుంచి అయితే తెప్పించినా, మేము అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తున్నా. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకైతే ఒక బిల్ అయితే వచ్చింది, బిల్ వాటు. నెక్స్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే బాక్స్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే ఉంది. ఈ బాక్స్ మీద మనకు ఫోన్ ఇమేజ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఫోన్ దానికంటే కూడా చిన్నగా అయితే ఉంటుంది. దీని మీద ఫీచర్స్ మీరు చూసినట్లయితే మినీ సెల్ ఫోన్, బ్లూటూత్ హెడ్సెట్, అంతేకాకుండా దీంట్లో FM రేడియో కూడా ఉందట. ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోన్, దీంట్లో FM రేడియో కూడా ఉన్నది. ఇది వచ్చేసి ఏ కంపెనీ అంటే కిచోడా నాట. ద కింగ్ ఆఫ్ మ్యూజిక్ అని ఉన్నది. అండ్ K10 మోడల్ దీన్ని. బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అవుతున్నాయి అన్నమాట. 0.66 ఇంచెస్కి స్క్రీన్ అవుతుందట మన దగ్గర. ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఫోన్ ఏదైతే ఉందో వరల్డ్ స్మాలెస్ట్ ఫోను. ఇది నార్మల్గా మనం ఫోన్లా యూజ్ చేసుకోవడమే కాకుండా దీన్ని మనం యాజ్ ఎ బ్లూటూత్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్బాక్సింగ్ అయితే వేస్తున్నా. ఫైనలీ 1 2 3 ఫోన్ లేదు. సో పైన మీరు చూసినట్లయితే గైస్ మనకైతే ఒక యూజర్ మాన్యువల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం సిమ్ కార్డ్ వేసుకోవచ్చు దీంట్లో, అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అని అయితే అన్నీ ఉన్నాయన్నమాట. దీన్ని మనం తీసేసినాం అనుకో, 1 2 3. సో లోపల మీరు చూడవచ్చు ఫోన్ వచ్చేసి ఎంత చిన్న సైజులో ఉందో. ఫోన్ మీరు చూడవచ్చు గైస్. ఇగో నా చేతిలో నేను పట్టుకున్నట్లయితే మీరు చూడవచ్చు ఎంత చిన్న ఉందో. ఇది చిన్న ఫింగర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దాని అంటున్నది, నా చిట్కనే అంటున్నది ఫోన్. సో మన వరల్డ్స్ స్మాలెస్ట్ ఫోన్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఇదే, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు దీంతో పాటుగా మనకు బాక్స్లో ఏమేమి వచ్చినాయి అంటే బ్లూటూత్ లాగా కనెక్ట్ చేసుకోనీకి ఒకటి ఇటువంటి ఐటమ్ అయితే వచ్చింది మనకు చెవుకు పెట్టుకోనీకి. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ కనెక్ట్ చేసుకోనీకి ఇటువంటిది ఒకటి కేస్ అయితే వచ్చింది. ఆ తర్వాత చెవులో పెట్టుకోనీకి ఇంకో ఇదైతే రావడం జరిగింది. అండ్ ఫైనల్గా కనుక మీరు చూసినట్లయితే ఒకటి ఛార్జింగ్ కేబుల్ అన్నమాట. మైక్రో USB నుంచి USB Type A పోర్ట్ అవుతుంది దీనికి కేబుల్కు. సో ఇవి మనకు బాక్స్లో వచ్చే ఐటమ్స్. ఫస్ట్ వచ్చేసి ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేస్తున్నా. దీన్ని ఆన్ చేయడానికి సింపుల్గా మనం ఏం చేయాలంటే మన నోకియా ఫోన్ ఉండే ఆ పాత ఫోన్ సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ పవర్ బటన్ అయితే వస్తాలి. ఆన్ అయింది. మన కిచోడా అని అయితే దాని బ్రాండింగ్ అయితే మీరు ఓర్తాది ఇన్నే వాళ్ళే ఆగుర్రా. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తా. దీన్ని ఆన్ చేసినప్పుడు ఏదో సంథింగ్ డిఫరెంట్ BGM అయితే వస్తుంది. సైలెంట్. దీని స్క్రీన్ మీరు చూడొచ్చు గైస్, 0.66 ఇంచెస్ స్క్రీన్. ఇంత చిన్నగా అయితే ఉంది. సో ఇంత చిన్న ఫోన్ నాకు తెలిసి మీలో చాలా తక్కువ మంది చూసుంటారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ ఫోన్ని. అది నేను వాడినా ఈ ఫోన్ ఒక అప్పుడే వచ్చింది ఇది. ఈ ఫోన్ మీద వాడినా మా డాడీ కొనుకొచ్చిన వాడిన చిన్నది ఇంతే ఉండేది. వీళ్ళు ఏం చేద్దరు అంటే ఇది దొంగతనంగా బడికో కాలేజీకో తీసుకుపోతారు కాదు, జైలు వేసుకుని అంతేనా. దీన్ని స్విచ్ ఆన్ చేయనీకి అంటే లాక్ తీయనీకి మనకు సేమ్ నోకియాలో ఉండే విధంగానే పైన ఒక బటన్ వస్తాలే. ఆ తర్వాత ఇగో స్టార్ వచ్చినట్టయితే ఇదైతే అన్లాక్ కావడం జరుగుతుంది. ఇందులో ఆప్షన్స్ మీరు చూసినట్లయితే పైన బటన్ క్లిక్ చేసినాం అనుకోండి అన్ని ఆప్షన్స్ వస్తాయి. మనకు కాంటాక్ట్స్ వచ్చినాయి, మెసేజ్ ఆప్షన్ ఉన్నది, దీంట్లో కాల్ లాక్స్ ఉంది, నెక్స్ట్ ఆర్గనైజర్ అని చెప్పేసి ఏదో ఉంది, నెక్స్ట్ సర్వీసెస్ ఉన్నాయి, సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయో సెట్టింగ్స్లో ప్రొఫైల్ సెట్టింగ్స్ ఉంది, అంతేకాకుండా ఫోన్ రింగ్ టోన్ సెట్టింగ్, సెక్యూరిటీ, పాస్వర్డ్, ఆ తర్వాత కాల్ సెట్టింగ్స్ అండ్ రిస్టోర్ కీ ఏదో ఉంది సంథింగ్ సెట్టింగ్ కూడా బాగానే ఆప్షన్స్ ఇచ్చిండు. అండ్ ఇంకా మనం బ్యాక్ అయినట్టయితే FM రేడియోతో పాటుగా ఆడియో అనేది ఉంది. దీంట్లో మెమరీ కార్డ్ ఏరైనా ఆడియో ఎట్లా వస్తుంది? మెమరీ కార్డ్ వేస్తా ఏమే సిమ్ ఒకటే మెమరీ కార్డ్ ఆప్షన్ బ్లూటూత్ చేసుకోవచ్చు. ఎస్
బ్లూటూత్ లాగా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన స్టార్టింగ్లో. సో అప్పుడైతే దీన్ని యూజ్ చేయొచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి అంతే ఈ ఆప్షన్స్ అయితే గాయస్ దీంట్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనము సిమ్ కార్డ్ అయితే వేద్దాం. సిమ్ కార్డ్ వేసి కాల్ చేసి చూద్దాం కనెక్ట్ అవుతుందా లేదా, దీంట్లో కాల్ పోతుందా లేదా. నార్మల్ ఫోన్లో మనకి ఏ విధంగా అయితే కీప్యాడ్ ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంది అన్న. ఈ ఫోన్ మన జేబులో ఇంకో చిన్న జేబు ఉంటుంది చూడు, ఆ జేబులో ఇంకా చిన్నగా ఉంటుంది. ఇసోంటి ఇంకో 3-4 ఉత్సవం వేయొచ్చు మనం అలా, అంత చిన్నగా ఉంది అయితే. ఇప్పుడు సిమ్ కార్డ్ అయితే గాయస్ వేస్తున్నాం. మేము పోయినసారి చేసిన మిస్టేక్ ఏంటి అంటే మాకు ఎవరికి గుర్తుకు లేదు. మనం ఏదైతే కార్ ఫోన్ తెప్పించినామో ఆ కార్ ఫోన్లో జియో సిమ్ వేసినాం, అందుకని అది వర్క్ కాలేదు. ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ అయితే వేస్తున్నాం. మీరు కామెంట్ చేసిరు కాబట్టి మాకు తెలిసింది. సో సిమ్ కార్డ్ అయితే వేస్తున్నా. పని చేస్తా జింగా చెప్తుంది సిమ్ కార్డ్ ఇలానే ఇరకాలి, జింగన్ సిమ్ కార్డ్ ఇది. గైస్ ఈ ఫోన్ ఏదైతే ఉందో దీన్ని మనం బ్లూటూత్తోని జింగన్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసినాము. ఇప్పుడు దీంట్లో మనం పాటలు పెట్టినాం అనుకోండి, దీంట్లో అయితే వస్తుంది అనమాట. మీరు చూడవచ్చు, మీకు వినబడుతున్నాయి కావచ్చు పాటలు. ఆ పాటలు వచ్చేసి దీంట్లో అయితే ప్లే అవుతున్నాయి. దీన్ని మనం ఇప్పుడు బ్లూటూత్ లాగా ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే, ఇది 90s వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది, నిన్న మనం పుట్టిన వాళ్ళకు తక్కువ. ఎరికైనా మీరు బ్లూటూత్ వాడిరా? వినబడపోతే పెట్టుకుంటారు పెట్టుకుంటారు కాదురా, ఫ్యాషన్ చెవుకి ఇట్లా వేసుకొని పోతారు, చెవులు కూడా పెట్టుకుంటారట. సేమ్ అసలు ఇది అదే ఈ 20s వాళ్ళకి ఏంటంటే చెవులు నడకుండా పెట్టుకునే మిషన్ కు బ్లూటూత్ కు తేడా తెలియదు అన్నట్టు. గది ఫ్యాషన్ ఎట్లా ట్రెండ్ అది. ఇప్పుడు ఇయర్ బడ్స్ ఎట్లా, అప్పుడు ఇది అట్లా అన్నట్టు ఇట్లా పెట్టుకో. డైలాగ్ ఉంటుంది చూడు, వీళ్ళు వినబడుతుంది ఏంటిది ఉండదు చూడు, ఫోన్ స్పాట్ వాసన ఉంటుంది. అందుకే తెలుసు స్పాన్స్ సో ఇప్పుడు ఇది బంద్ చేయి. దీంట్లో మనకి ఇంకో ఫీచర్ ఏంటి అంటే, మనకు దీంట్లో ఏవైతే మనం బటన్ని ప్రెస్ చేస్తామో కీని, ఆ కీ సౌండ్ అయితే వస్తుంది మనకు. మీరు చూడొచ్చు 3 4 5 మనం ఏదైతే క్లిక్ చేస్తామో అదైతే మనకు వినబడడం జరుగుతుంది. దీంట్లో నుంచి మనకు కాలింగ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మనం దీంట్లో నుంచి కాల్ చేసినాం అనుకోండి, మనం దీంట్లో చేసిన సిమ్ కార్డ్ 5G సిమ్ కార్డ్లే ఉన్నాయి మా దగ్గర, అవి వర్క్ అయితే అయితలేవు. సో అందువల్ల ఏం చేస్తున్నామంటే దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి కాల్ చేస్తున్నాం కదా, మనం దీంట్లో నుంచి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. బట్ కాల్ దీంట్లో నుంచి వెళ్ళవి. మనం ఏ ఫోన్కి అయితే బ్లూటూత్తో కనెక్ట్ చేసినామో ఆ ఫోన్లకి కాల్ వెళ్తుంది. సో ఇప్పుడు జింగన్ ఫోన్ కనెక్ట్ చేసినాం కదా, వీని దాంట్లోకి నా దాంట్లోకి చేస్తున్నా కాల్. ఫోన్ అయితే వేస్తున్నా, బ్లూటూత్ కాల్. జింగన్ ఫోన్లకి అయితే ఫోన్ పోయింది, ఇప్పుడు నా ఫోన్కి వచ్చేసాను. సో ఈ విధంగా అయితే గైస్ ఈ బ్లూటూత్ని యూజ్ చేసి మనం ఫోన్లకి ఎంచని పాటలు వినొచ్చు. అంతేకాకుండా ఇదే ఫోన్ని యూజ్ చేసి మనం మెయిన్ ఫోన్లకి ఎంచని ఫోన్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర కనుక ఎయిర్టెల్కి సంబంధించినవి కావచ్చు, వేరే నెట్వర్క్ సంబంధించినవి కావచ్చు, 5G కంటే ముందు సిమ్ కార్డ్స్ ఉన్నట్లయితే దీంట్లో వేసి కాల్ కూడా చేయొచ్చు. సో అంటే 3G 2G వాడచ్చు బాగా. సో ఇవి మేము ఇది ఇంటర్నెట్ ఉంటుందా జింగా? సరిపోతుందిగా. సో ఇవి మేము తెప్పించిన వరల్డ్స్ స్మాలెస్ట్ ఫోన్. ఒకవేళ మీరు కనుక బై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బై అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.